కమిషనర్ గారు ఉన్నప్పుడు అర్జీ ఆడిచ్చి దాని అక్నాలెడ్జ్మెంట్ నాకేంటి నేను చేస్తాను ఆయన అయితే ఫోన్ కూడా ఎత్తాడు. ఈయనకి ఇచ్చి ఈయనంటే తిరిగి ఆ పనులు కాలే, ఆయన అయితే ఫోన్ ఎత్తకుండా ఆయన చేయలే, ఈయన చేయలే. మళ్ళీ ఈయన ఇప్పుడు ఇన్ఛార్జ్ కమిషనర్ వచ్చినారు కాబట్టి ఈయన మాట్లాడాల్సి వస్తుంది. నాకు ఈరోజు డేట్ అంతా 10వ తారీఖు అన్నా, 20వ తారీఖు నాడు మనం మీతో మాట్లాడాలి. మంచిది. 20వ తారీఖు నాడు మీరు ఎలా అయినా రండి. 20వ తారీఖు నాడు మీకు చెప్పినవి నేను చేయకపోతే అప్పుడు మంచిది అన్న. 20 అప్పుడు కూడా కమిషనర్ దగ్గరికి వెళ్తే ఆయన పట్టించుకోకుంటే ఫోన్లు కూడా ఎత్తకుంటే ఈయన దగ్గరికి వెళ్తే సరే ఆడ సైన్ పెట్టించి నాకు ఇవ్వండి అని అప్పుడు కూడా ఈయనే తిప్పించుకున్నాడు. సంవత్సరం నుంచి తిప్పించుకునేది ఈయననే రాకేష్ అన్న. నేను అడుగుతున్నా, నాకేం పని లేదా అంటారు. మీ పని ఇది. మేము వాలంటరీగా వస్తున్నాం, మీరు శాలరీకి వస్తున్నారు. మీరు చేయాల్సిన పని మీరు స్వతహాగా చేసుకుంటే మేము వచ్చి ఎందుకు అడుగుతాం మిమ్మల్ని? మేము మిమ్మల్ని అడిగే అవసరం ఏముంది? మీరు చేయలేదు కాబట్టి మేము అడగాల్సి వచ్చింది. ఆడికి ఒక ఎమర్జెన్సీ లైట్ అవసరం ఉంటే వీధి దీపము యాప్ ద్వారా నా ఫజలుల్లా అనే అతను ఫోన్లో చేస్తే క్లోజ్డ్ అని క్లోజ్ చేసినారు. వీధి ఒక్క లైట్ కూడా వెలిగిలే, ఒక్క పని చేయడంలే. ఏమనంటే చేస్తాం. రిసీవింగ్ చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. పని మాత్రం శూన్యం. మేము అర్జీలు ఇవ్వడము, సంపి పాడే కట్టడం, సంవత్సరం నుంచి చూస్తున్నాం. అందుకనే ఆ పాడి మేమే తీసినాం ఒక అర్జీ తీసుకొని. దీన్ని కూడా సంపి పాడే కట్టాలి. అది అర్జీలో పాడేది ఏందయ్యా? ఇది వీధులు వెళ్ళినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ వెళ్ళినా కూడా దోమలు ఎక్కడ ఉన్నాయంటే కడపే. దోమల ఫ్యాక్టరీ ఇది కడప. అన్ని దోమలకు మీరు మందు కొట్టట్లేదు, కాలువలు క్లీన్ చేయట్లేదు. ఏమనంటే ఆ సమయానికి ఆ రోజు క్లీన్ చేస్తారు, మళ్ళీ అదే మామూలు అయితే. ఈరోజు జరిగిన కార్యక్రమం ఈరోజు ఏదైతే ఇంతవరకు దాదాపు సంవత్సరం నుంచి అర్జీలు ఇచ్చినామో దాని గురించి క్లుప్తంగా రాసి ఈ అర్జీలు ఇచ్చినాం మేము, దాని మీద పని చేయమని ఇవ్వడం జరిగింది. ఆయన 20వ తేదీ వరకు టైం తీసుకున్నాడు. 20వ తేదీ వరకు నేను మిమ్మల్ని పిలిపిస్తాను, మీరు ఎలా వస్తారో రండి అన్నాడు. ఒకవేళ ఆయన పిలిపిస్తే మేము సానుకూలంగా వెళ్ళి కూర్చుంటాం. ఆయన ప్రజా సమస్యలు తీరిస్తే అది చాలు మాకు. ఒకవేళ తీర్చకపోతే ఇప్పుడు ఇచ్చిన అర్జీని కూడా పాడే కడితే ఈ పాడే ఆయనకే ఇచ్చి వెళ్తాం, తీసుకోండి అన్న అని. ఇది పరిస్థితి. ఈరోజు మేము వచ్చి ఇంత ధర్నా చేసినా కూడా అంతంత స్పందనే ఉంది. ఇంకా వేచి చూద్దాం. 20వ తేదీ తర్వాత మళ్ళీ నేను ముందుకు వస్తాను. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, మధ్యతరగతి వాళ్ళ పార్టీ, బలహీనుల పార్టీ, ఎస్సీ ఎస్టీల పార్టీ, ముస్లిం క్రిస్టియన్ మైనార్టీల పార్టీ. వీటి కోసం పనిచేస్తుంది. ఈ బీజేపీ, ఎన్డీఏ కూటమి, వైసీపీ, టీడీపీ వీళ్ళంతా ఏంద్రా అంటే బడాబాబుల పార్టీ. ఈ సందర్భంలో ఇంకొక విషయం కూడా అడగడం జరిగింది. ఎలాగైతే మోడీ గారు దేశ ఆస్తులను, పబ్లిక్ ప్రాపర్టీలను లార్కీల కాడ నుంచి, ఎయిర్పోర్ట్ల కాడ నుంచి, షిప్ కార్గోల కాడ నుంచి అదానికి అమ్ముతున్నారో అదేవిధంగా ఇక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యే గారు, టీడీపీ ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది. ఇక్కడ కూడా ఒక పెద్ద కుట్ర జరిగింది. అది కాంగ్రెస్ వల్లనే ఆగింది. ఆ కుట్ర ఏంటంటే నేకనాం కళాక్షేత్రం అమ్మాలని చూసినారు, బీసీ భవన్ అమ్మాలని చూసినారు, రిమ్స్ అమ్మాలని చూసినారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇవన్నీ ఆగినాయి. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటుంది. ఓకేనా?